జై బాబు, జై జై బాబు. సభకున నమస్కారము. ఈరోజు చక్కటి పండుగ వాతావరణంలో మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వేమూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, మన ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడమే ఒక పెద్ద పండుగ. వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు కొలుసు పాఠశారథి గారు, రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు, ఎనర్జీ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు నక్క ఆనంద్ బాబు గారు, ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర గారు, బాపట్ల ఎమ్మెల్యే గారు వేగేసిన నగేంద్ర వర్మ గారు, మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి గారు, మన యంగ్ అండ్ డైనమిక్ మన కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు, అందరికీ సభకి అందరికీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు చాలా ముఖ్యమైన దినము. ఎందుకంటే జై అమరావతి, జై జై అమరావతి. మీకు నాకు మన ముఖ్యమంత్రి గారికి సమర్పించుకునే చాలా ముఖ్యమైన అంశము అమరావతి. అమరావతి బిల్లు పాస్ అయ్యేటప్పుడు మిత్రులారా, మీరందరూ నన్ను ఆశీర్వదించి మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీరు ఓటేసి లోక్సభ పంపించారు. ముఖ్యమంత్రి గారు నాకు లోక్సభ ప్యానెల్ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. ఎంత చక్కటి అవకాశం నాకు ఇచ్చారు. మిత్రులారా, మొన్న అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ అయింది, అమరావతినే మన రాజధాని అని. మన అసెంబ్లీలో 28వ తారీఖు నాడు పాస్ అయింది. పాస్ అయిన వెంటనే ఢిల్లీలో అక్కడ లోక్సభ, రాజ్యసభలో బిల్లు పాస్ చేయాలి, కానీ సమయం లేదు. కేవలం 2 రోజుల సమయమే ఉంది అక్కడ. ఆ 2 రోజుల సమయంలో ఒకరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలా, ఆమోదం తీసుకోవాలా, మర్నాడు మళ్ళీ రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, ఆమోదించాలా. చాలా కీలకమైన పరిస్థితి. అప్పుడు మనం లోక్సభలో చర్చకు పెట్టినప్పుడు 11 పార్టీలు, జాతీయ పార్టీలు 11 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కేవలం అమరావతినే ఉండాలి అని 11 పార్టీలు ఆమోదించాయి. ఒకటే ఒక్క దిక్కుమాలిన పార్టీ వ్యతిరేకించింది. వ్యతిరేకించిన పార్టీ మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. మిత్రులారా, ఆ రోజు నేను ఆ స్పీకర్ కుర్చీలో కూర్చుని ఓటింగ్ కోసము బిల్లు పాస్ చేస్తారా, ఎంతమంది దీన్ని ఆమోదిస్తారు, చెయ్యొద్దండి, ఎస్ అని చెప్పండి అని అడుగుతున్నప్పుడు నాకు నా కళ్ళ ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రమే కనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కనిపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు జాతికి చెందిన ప్రతి ఒక్కళ్ళు నాకు గుర్తొస్తూ ఉన్నారు. అదే సమయంలో మరి అమరావతి రాజధాని అవ్వాలి, ఎంతమంది ఆమోదిస్తారంటే మొత్తం లోకసభలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఎస్ మేము ఆమోదిస్తున్నాము అని గట్టిగా అరిచారు. అప్పుడు సడన్గా నాకు లేచి నుంచోవాలనిపించింది. అంత ఇమోషన్గా నేను ఫీల్ అయ్యాను. కానీ ఆ బిల్లు పాస్ చేయాలి. ఆ బిల్లు పాస్ చేస్తున్నప్పుడు నాకు ఒక తెలుగు బిడ్డగా నా జన్మ మన పునర్జన్మ సుకృతం అయినట్టు నాకు ఆ భావన. అప్పుడు నేను మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాట్లాడడం కూడా నాకు రావట్లేదు. కానీ మిత్రులారా, ఒక విషయం నేను చెప్తాను. ఆ రోజు కూడా హైదరాబాద్ దగ్గర సైబరాబాద్ అనే నగరం కట్టేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు కడతా ఉన్నప్పుడు చాలామంది డౌట్ పడ్డారు, ఇది అవుతుందా అని. ఇప్పుడు చూడండి, అక్కడ న్యూయార్క్, సింగపూర్, టోక్యో లాగా ఒక పెద్ద నగరం, మహానగరం అక్కడ హైదరాబాద్ దగ్గర ఉంది.
అదే మహానగరం ఇంతకంటే పెద్ద నగరము అమరావతిలో కడతాను, భగవంతులు ఉండే దేవతలు ఉండే నగరాన్ని నేను కట్టిస్తాను అని 2014లో మన అందరి కోసం కృషి చేశారు, ప్రణాళికను గీసి పెట్టారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ దురదృష్టకరం, ఒక సైకో ప్రభుత్వం మధ్యలో వచ్చింది. ఆ సైకో ప్రభుత్వం మధ్యలో రావడం వల్ల మన అభివృద్ధి అంతా 25 సంవత్సరాల వెనకాలకి వెళ్ళిపోయింది. కానీ మీ ఆశీస్సుల వల్ల మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి తెచ్చారు. కాబట్టి ఇప్పుడు కేవలం ఆయన వల్లనే మళ్ళీ మనకి అమరావతి రాజధాని అని రాజముద్ర పడింది. మిత్రులారా, ఈ విషయంలో మనము డ్యూటీలో ఫెయిల్ అవ్వకూడదు, మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆ తర్వాత మన రాష్ట్రపతి గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత లోక్సభ స్పీకర్ గారు అందరూ, మళ్ళీ అమిత్ షా గారు అందరూ మనకి సహకరించారు. వాళ్ళందరికీ మనం అభివృద్ధి తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది, చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఒక విషయం మిత్రులారా, మనం ఈరోజు మీ భూమి మీ హక్కు అని వచ్చాము. ఒక విషయం చెప్తాను, గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మన భూములు లాక్కున్నారు సైకో ప్రభుత్వం. అందుకే మన భూమి హక్కు మనకు ఉండాలి, మనకి ఎక్కడా లోటు రాకూడదు అని ఉద్దేశంతోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ యాక్ట్ తెచ్చారు. ఇప్పుడు ఇది కొత్తది, మీ హక్కు మీ భూమి మీ హక్కు అని తీసుకొచ్చి ఎవ్వరికి ఏమీ సమస్యలు ఉండవు. అందుకే ఇంత పెద్ద ప్లాన్ చేశారు, ఇంత పెద్ద యాక్టివిటీ తెచ్చారు. మరి ఒకటి లాస్ట్ ఆఖరిగా చెప్తున్నాను, ఢిల్లీలో వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానీ మన యువక ఐటీ మంత్రి గారు, హెచ్ఆర్టీ మంత్రి గారు నారా లోకేష్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రతి మంత్రి వెల్కమ్ చేస్తారు, రెడ్ కార్పెట్ చేసి వెల్కమ్ చేసి ఏది చెప్పినా చాలా జాగ్రత్తగా వింటారు, అప్పటికప్పుడే శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా ఉడతా భక్తితో ఎంపీలమందరం కలిసి ఒక్కొక్కళ్ళు పోయి వాళ్ళ నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారి పేరు చెప్పుకుని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం మీద నేను కూడా బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఎంపీగా ఇప్పటి వరకు రైల్వేస్లో 8,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పెట్టాను. హైవేస్లో, నేషనల్ హైవేస్లో 6,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పెట్టాను. టూరిజంలో సూర్యలంక, మళ్ళీ ఇప్పుడు బట్టిప్రోల్లో పక్కనే ఉన్న బట్టిప్రోలో బుద్ధ స్తూపం కోసం పెట్టాను. అంతా దిశానిర్దేశం అంతా మన ముఖ్యమంత్రి గారు, ఇవన్నీ తప్పకుండా వస్తాయి. మరి ఇటువంటి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలు పూజలు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బాబు.